మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట పట్టణంలోని పలు కూడళ్లలో అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే ట్రాఫిక్ పోలీసులు పునరుద్ధరించడం జరిగింది. చాలా రోజుల నుంచి అయితే ఈ యొక్క సిగ్నల్స్ పనిచేయకుండా ఉండేవి, కానీ మొన్నటి నుంచి అయితే ఇక్కడ ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించడంతో కూడా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిబంధనలు అనేటివి అమల్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. అంటే ఎన్ని రోజుల బట్టి కూడా ఇక్కడ పనిచేయకపోవడంతో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పాడు కావడంతో కూడా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడడం అయితే మనం చూసాం. అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ను మళ్ళీ ఏర్పాటు చేయడంతో కూడా ప్రయాణికులకు మాత్రం ఒక ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. ఏంటంటే పలు జంక్షన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి చౌరస్తాల్లో కూడా పూర్తిగా కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. అటు నుంచి బండ్లు ఇటు నుంచి బండ్లు వచ్చి కూడా ట్రాఫిక్ జాములు జరిగాయి. కానీ ఇప్పుడు అలాంటి వాటికి మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా మొత్తం ట్రాఫిక్ సిగ్నల్స్ పడడంతో కూడా ట్రాఫిక్ నిబంధనలను కూడా వాహనదారులు పాటిస్తున్నారు. చాలా మంది ఇక్కడ చూడండి, అక్కడ రెడ్ సిగ్నల్ పడగానే కూడా టైమర్ పడగానే ఇక్కడ వాహనదారులు మాత్రం ఆగి ఒక ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ గ్రీన్ సిగ్నల్ పడగానే వాళ్ళు దాదాపు బయటికి వెళ్ళొస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇదివరకు ఇలా లేకపోతుంటే ఆగమాగము వాళ్ళు వాహనదారులు అటు ఇటుగా కూడా చిందర వందరగా కూడా వాహనాలు వచ్చి కొద్దిగా ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా మనము చూసామని చెప్పుకోవచ్చు. కొంతమంది వాహనదారులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వాహనదారులు అయితే ఉన్నారు, అంటే హెల్మెట్ కూడా ధరించే ట్రాఫిక్ నిబంధనలు వాహనదారుడు అయితే ఎంతో చక్కగా పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే చెప్పండి, అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల బట్టి ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేసిరా, ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సిగ్నల్ పెట్ట నుంచి. చెప్పండి, అంటే ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసారు, మొన్నటి దాకా మొత్తం ఆగమాగం ఉండేది, ఎట్లా ఉంది సార్? ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ కంపల్సరీ ఉండాలి, మధ్యలో తీసేసిండ్రు. ఇప్పుడు పెట్టినప్పుడు కూడా మంచిగా చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు దాన్ని బట్టి ఫాలో అవుతారు అందరు పబ్లిక్. ఇది వరకు ఎట్లా ఉండే సార్? ఇంతకు ముందు ఎట్ట పడితే అట్ట పోతురు, జామ్ అయిపోవు. ఇక్కడ సిగ్నల్ లేకుంటే జామ్ అయిపోతుండే, ఎక్కడ పడితే అక్కడ పోతురు. ఇక మేమేం స్లో చేసుకుంటా వాళ్ళు పంపించుకుంటా వెళ్తాం. ఇక కానీ యాక్సిడెంట్ ఏం కాలేదు చౌరస్తా మీద. ఇక ఇప్పుడు బాగుంటది సిగ్నల్స్ బట్టి వాళ్ళు అయితే చాలా మంచి సిగ్నల్స్ ఉండాలి కంపల్సరీగా. ఉపయోగం జనాలకు ఉపయోగం ఉంటది, దాన్ని ఫాలో కావాలి కంపల్సరీ. సిగ్నల్ ప్రతి ఒక్క డ్రైవింగ్ చేసే మనిషి ఫాలో కావాలి. అలా చెప్పండి, అంటే ఎన్ని రోజులు ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేసిరా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. యథావిధిగా బండ్లు రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉండే, దాటుకుంటూ పోయే వాళ్ళకి కొద్దిగా ఇప్పుడు ఆపుకుంటూ పోవచ్చు. కానీ కొద్దిగా లేట్ అయినా కానీ ప్రజల గురించి బాగుంటుంది. సేఫ్ అంటారా? సేఫ్ ఉండాలి, పాటించాలి అందరు. ఎన్ని రోజులు ఇక్కడ సిద్దిపేటలో ట్రాఫిక్ సిగ్నల్ ఇబ్బంది అయింది కదా, అంటే ఇప్పుడు ఎట్లా ఉంది, ఏర్పాటు చేసిరు కదా? బ్రహ్మాండంగా ఉన్నది. ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటే ఎలాంటి యాక్సిడెంట్లు కావు, బాగుంటది. మీకు ఒక ఆర్టీసీ డ్రైవర్ గా చాలా ఇబ్బంది ఉంటది మీకు, అంటే రోడ్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండండి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగానే ఉంది, 100% పోయే వాళ్ళు పోతుండ్రు, ఆగే వాళ్ళు ఆగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 100% ట్రాఫిక్ క్లియర్ గానే ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ని పునరుద్ధరించడంతో ప్రజలు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులకు కూడా ప్రజలైతే వాహనదారులు అయితే మాత్రం ధన్యవాదాలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే సమస్య తీరడంతో కూడా, అంటే మేము ట్రాఫిక్ సిగ్నల్స్ ను ట్రాఫిక్ రూల్స్ ను కూడా మేము పాటిస్తున్నామంటూ కూడా ప్రజలైతే హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.